ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండడం, కేసులో ప్రమేయం ఉన్న వారి పేర్లు బయట పడుతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయట పడతాయనే గుబులు పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉన్న లీడర్లకు పట్టుకున్నది. ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం వారిని వెంటాడుతున్నది. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చలు మొదలయ్యాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అరెస్టులు మాత్రమే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో రాజకీయ లీడర్ల అరెస్టులు ఉండొచ్చనే ఊహాగానాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే గులాబీ పార్టీలోని కీలక నేతలు జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ లీడర్ మెడకు చుట్టుకుంటుంది అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. పోలీసుల అరెస్టుల అనంతరం పొలిటికల్ లీడర్ల వరకు వస్తుందనే టాక్ ఉన్నది. మరి ఏ హోదాలో ఉన్న లీడర్పై కేసు నమోదు చేస్తారనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వరుస కేసులతో బీఆర్ఎస్ లీడర్లు సతమతమవుతున్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై చీటింగ్ కేసు నమోదైంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సైతం స్పీడ్గా సాగుతుండటంతో గులాబీ లీడర్లు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారు, సమాచారం ఎవరికి ఇచ్చారు, పవర్ సెంటర్కు దగ్గరగా ఉన్న లీడర్ల ఆదేశాల మేరకు ట్యాపింగ్ పాల్పడ్డారా అనే ప్రశ్నలకు క్లారిటీ వచ్చిన తర్వాత పొలిటికల్ లీడర్లపై కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంటుందని ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్ రావు అప్పటి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉండే అధికారులు లీడర్ల అండ చూసుకొని వారి సూచనల మేరకే ట్యాపింగ్ చేశారనే చర్చ జరుగుతున్నది. ఎస్ఐబిలో పనిచేసిన వారిలో మెజారిటీ ఆఫీసర్లు ప్రగతి భవన్ కు సన్నిహితంగా ఉండేవారని టాక్ ఉన్నది. అందుకే అంత ధైర్యంగా ట్యాప్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో పలువురు పొలిటీషియన్స్ పైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. కేంద్రంలోని బీజేపీ లీడర్లు తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రలోభ పెట్టినట్టు నాటి ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజ్, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బీజేపీ ప్రతినిధులుగా వచ్చిన వారితో జరిగిన ఆడియో వీడియో సంభాషణలను పోలీసులకు అందజేశారు. రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులే ఆ సంభాషణను రికార్డ్ చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. మరి అప్పుడు ఎవరు చెబితే ఆ వ్యవహారాన్ని రికార్డ్ చేశారనే కోణంలోనూ ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.